ఎలా ఉందండి సినిమా? మూవీ అయితే చాలా బాగుంది. అశ్విన్ అన్న కెరియర్ లో అయితే ద బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ కొత్త కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఒకటి దీంట్లో ప్లస్ నా ఇండివిజువల్ గా నచ్చింది హీరో యాక్టింగ్ ఒకటి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దడబుట్టించిన. ఆల్రెడీ విశ్వక్సేన అన్నాడు గుండెలు దడబుడుతున్నాయని. సో థియేటర్ లో మీకు లాస్ట్ మన హనుమాన్ మూవీ రీసెంట్ గా చూసినప్పుడు ఎలా అయితే గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయో, దీంట్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ ఉంటాయి. కొత్తగా డిఫరెంట్ గా కాన్సెప్ట్, అంటే ఎక్కడ బోర్ కొట్టది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రతి ఒక్కటి జోడించి చేశారు. ఓంకార్ అన్న తమ్ముడు అంటే ఇది కదా అన్నట్టు ఈ సినిమాలో యాక్టింగ్ ఉంటది. సో పవన్ కళ్యాణ్ కూడా హైలైట్ చేశారు కదా. మధ్య మధ్యలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఆది గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ అన్న కూడా, అది కూడా చాలా వరకు తాలూకా అనేది మంచిగా సెట్ అయింది. సో ఎనీవేస్ హ్యాపీ రాజకీయ డైలాగ్స్ కూడా కొట్టారు కదా సినిమాలో, పాత మంత్రులు ఎవరు కనిపించట్లేదు అని చెప్పి. అది ఆది గారు ఉన్నప్పుడు మర్తేస్తాడు కదా ఎవరినన్నా. సో అవి కూడా ఉన్నాయి. బస్ బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎలా అనిపించింది? ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయమండి. ఇంటర్వెల్ ముందు ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, ఏదో స్టోరీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా డిఫరెంట్ స్టోరీ వచ్చేస్తాయి. మళ్ళీ ఎండ్ లో కూడా నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటది. సో చాలా బాగుంది. క్లైమాక్స్ చెప్తున్నాం కదా, మీరు హనుమాన్ మూవీ చూసినప్పుడు ఎలాగైతే గూస్ బంప్స్ వచ్చిందో దీంట్లో కూడా అంతే వస్తుంది. థ్యాంక్ యూ.